హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి తాళ్ళమ్మ అమ్మవారి జాతర అండి. అంటే మా ఇంటి పక్కనే ఉంటారనమాట అమ్మవారు అయితే. అంటే చేలో ఉంటారండి. ఇంకా ఇక్కడైతే అమ్మవారి జాతర అయితే చేస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం చేస్తారు. ఇంకా చూసారు కదా, మార్నింగ్ అయితే చెట్టు దగ్గర అదంతా కూడా నీట్గా క్లీనింగ్ అయితే చేశారు. ఇంక ఈవినింగ్ వచ్చేసి ఇలా లైటింగ్ అయితే అరేంజ్ చేశారండి. అంటే తాళ్ళమ్మ తల్లి అమ్మవారు అయితే ఒక గట్టులాగా ఉండి దానిపైన అయితే పాదాలు అయితే ఉంటాయండి. ఇంకా అమ్మవారి రూపం అంటే విగ్రహం లాగా గంట ఏమీ ఉండదు. ఇంకా మామూలుగా చిన్న గట్టులాగా ఉండి గట్టు పైన అయితే అమ్మవారు ఉంటారు. ఆ గట్టుకి అయితే ఇంకా అమ్మవారి ముఖ రూపం అయితే ఉంటుంది కదండి. అంటే కొంచెం అమ్మవారి ఫేస్ లాగా అనిపించేలాగా అయితే పెయింట్తో వేసి ఉన్నారనమాట. అంటే మేమైతే వెళ్తాం కదా, ఇంకా అప్పుడైతే చూపిస్తానండి. ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే లేచి ఇక్కడ ముగ్గులు అవన్నీ కూడా వేసుకుని ఇంకా త్వరగా అయితే చేసుకుంటున్నాము. నైటే చేసుకోవాలి ఇవన్నీ కూడా. కాకపోతే నైటు వర్షం గంట వస్తే మళ్ళీ మార్నింగ్ డబుల్ పని అవుద్ది కదా అని చెప్పి ఇంక కొంచెం పెందరాడ లేచి పనులన్నీ అయితే చేసుకున్నాము. ఇంకా ఒకరు వచ్చి ముగ్గు పెట్టడం అదంతా కూడా కంప్లీట్ అయిపోయి స్నానం అది చేస్తే ఇంక ఇక్కడైతే అమ్మవారికి నైవేద్యం అంటే ఉపహారం పెట్టుకోవడానికి అని చెప్పి బూరెలు అవన్నీ అయితే చేస్తామండి. ఇంక ఇక్కడ వచ్చి ఆవిరి బూరెలు అయితే చేద్దామనేసి మినపప్పు కాదు శనగపప్పు అయితే నైటే నానబెట్టి ఇంక మార్నింగ్ అయితే ఇలా గ్రైండర్లో వేసామండి కడిగేసి. ఇంక ఇదైతే మెత్తగా నలిగిపోయిన తర్వాత ఇడ్లీలాగా అయితే పెట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అయితే ఇడ్లీలా పెట్టేసుకుని దీన్ని విరిచి పొడి పొడిగా అయితే చేసుకోవాలి. అంటే రవ్వలాగా అయితే చేసుకోవాలి. ఇంకా అలా చేసుకున్న తర్వాత దానిలో ఇంకా మనం 1/2 కేజీ పప్పు తీసుకుంటే కేజీ అలా బెల్లం పడుతుందండి. బెల్లం అయితే పాకం అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. పాకం బట్టి వేసుకోవాలన్నమాట బెల్లం అయితే. ఇంకా చాలా బాగుంటాయండి. 2-3 రోజులు నిల్వ కూడా ఉంటాయి ఈ ఆవిరి బూరెలు అయితే. ఆవిరి బూరెలనే కాదు మామూలు బూరెలు కూడా కొంచెం బెల్లం అన్నది ఎక్కువ వేసుకుంటే 2 రోజుల వరకు ఉంటాయి. ఇంక ఇక్కడ వచ్చేసి మా మేనత్త మా ఆడపడుచు వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. ఇంకా పండగకి అయితే ఇంకా ఒక్కొక్క పని అయితే ఫాస్ట్గా చేసుకుంటున్నాము. మళ్ళీ గుడికి వెళ్ళాలి కదా అని చెప్పి ఇంక ఇక్కడ వచ్చేసి మా పిన్ని అయితే బూర్లకి వేయడానికి అని పిండి అయితే రెడీ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి వండలు అయితే చూసారు కదండి, మనం ఇడ్లీలా పెట్టుకున్న మిశ్రమం అయితే ఇంకా ఆ విధంగా అయితే చేసుకుని పాకం పట్టుకుని ఒక ముద్దలాగా అయితే చేసుకుని అలా వండలు అయితే పెట్టుకోవాలి. ఇంకా బూరెలు వేయడం అదంతా కూడా తీయలేదండి. ఎందుకంటే ఇంకా స్టవ్ దగ్గర గూరింపుగా ఉంది. ఫాస్ట్గా అయితే వేస్తాము. ఇంకా ఉపహారం అదంతా కూడా నేను ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు చూసారు కదండి దీపపు కుందులు. అంటే అవి మీషోలో అయితే బుక్ చేశాను మా గృహప్రవేశం అప్పుడు. బాగున్నాయండి, బాగానే వెలుగుతున్నాయి. ఎందుకు చేసామా అని అనిపించకుండా పర్వాలేదు బాగానే వెలుగుతున్నాయండి. ఇంకా అవైతే తీసుకుని అవైతే మొత్తం అలా సిద్ధం చేసుకుని ఇంకా ఆ విధంగా గుడికి అయితే వెళ్ళాము. చూసారు కదండి, ఇక్కడ నైట్ చూసిన దానికి మార్నింగ్ చూసిన దానికి చూసారు కదండి ఈ విధంగా అయితే ఉంటుంది. ఎందుకండి అమ్మవారు అయితే ఈ విధంగా అనమాట. నేను చెప్పాను కదా చిన్న గట్టులాగా ఉండి పాదాలు ఉండి అమ్మవారి రూపం అయితే ఉంటుందని చెప్పి అంటే పెయింట్తో వేసి ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఈ అమ్మవారి పాదాల దగ్గర దండం పెట్టేసుకుని మళ్ళీ పక్కనే వేప చెట్టు ఉంటుంది అనమాట. ఇంకా అక్కడ కూడా దండం పెట్టేసుకుని పట్టుకెళ్ళిన ఉపహారాలు అవన్నీ కూడా ఇంకా ఇలా పెట్టేసుకోవాలండి. ఎవరికి వాళ్ళే పెట్టుకోవచ్చు, అలాగే పంపిస్తారు. కదండి జనం అయితే చాలా మంది వచ్చారు. ఇంకా అసలు ఖాళీ లేదనమాట. కానీ బాగా జరిగిందండి పండుగ అయితే. ఇంకొకళ్ళు చూసారు కదా ఎలా పరిగెడుతున్నారో. ఇంకా కోళ్ళు కోసుకోవడం అదంతా కూడా ఉంటుంది కదా, ఎవరు మొక్కుల ప్రకారంగా వాళ్ళు అయితే చెల్లించుకుంటారు కదండి. ఇంకా ఆ విధంగా అయితే ఒక్కొక్కరు వెళ్తూ ఉన్నారు.
ఇంక ఇక్కడ వచ్చేసి నైట్ అయితే కోలాటం కూడా పెట్టించారండి. ఇంక ఇదైతే కోలాటం, ఇంక సాంగ్స్ అయితే పెట్టకూడదు కదా అని చెప్పి సాంగ్స్ ఏం పెట్టలేదు. మ్యూజిక్ అయితే యాడ్ చేస్తానండి. ఇది వచ్చేసి అన్న సంతర్పణ రోజు అండి. అంటే ఈ కోలాటం వేసే వాళ్ళు అయితే మా ఊరే. ఇంకా ముందు అయితే వేస్తారు కదండి నైట్, వాళ్ళైతే వేరే ఊరి నుంచి అయితే వచ్చారనమాట. ఇంకా సంతర్పణ జరిగిన రోజు కూడా కోలాటం అయితే పెట్టారు. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మా ఊరు తాళ్ళమ్మ తల్లి అమ్మవారి జాతర అయితే ఈ విధంగా జరిగిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.